హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ వాట్స్ కలిసిపోయిన అడ్మిషన్స్ ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఈ రోజు అయితే చాలా ఫాస్ట్గా జరిగింది. అడ్మిషన్స్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్లస్ అప్లికేషన్ కూడా ఓపెన్ అయింది. సో ఏంటంటే చిన్న ఇష్యూ అయితే వచ్చిందండి. చాలామంది జిరాక్స్లు తీసుకొచ్చారు. ఆ జిరాక్స్లు అన్నవి ఫొటోస్ తీసి వాటిని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి అప్లికేషన్ పెడదామంటే అవ్వట్లేదండి. సో రేపు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా ఒరిజినల్స్ అయితే తెచ్చుకోండి. జిరాక్స్లు తెచ్చుకుంటే అవి అవ్వడం లేదండి. బఫరింగ్ అవ్వడం వల్ల, కొన్ని సర్వర్ ఇష్యూస్ అవ్వడం వల్ల ఒక అప్లికేషన్ చేయడానికి పావుగంట అరగంట పడుతుంది. సో కంప్యూటర్స్ అయితే ఒక 10-15 పెట్టారు. స్టూడెంట్స్ అందరినీ కూడా పెట్టి మా సునీల్ సార్ అయితే చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తున్నారు. బయట అయితే చేయించుకోకండి, ఎందుకంటే చాలా మిస్టేక్లు పెడుతున్నారు. ఓసీ అయితే బీసీ అని, ఇంటర్ మార్క్ లిస్ట్ ఉన్న దాంట్లో ఏమో 10th మార్క్ లిస్ట్ పెట్టడం, ఇలాంటి చాలా బయట ఇష్యూస్ అయితే జరుగుతున్నాయండి. సో ఎవరికైనా అవైలబుల్గా ఉంటే కాలేజ్కి అయితే వచ్చి చేసుకోండి. ఎందుకంటే ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా మా సునీల్ సార్ చాలా చాకచక్యంగా జాగ్రత్తగా చేస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా అందరూ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. సో అదొకటి ఆలోచించండి. అలానే అందరికీ కూడా ఫోన్పే ఉండేలా చూసుకోండి. ఫోన్పే మీకు లేకపోయినా మీ ఇంట్లో ఎవరికైనా ఉండేలా చూసుకోండి. అమౌంట్ ఉంటే అది మీరు డైరెక్ట్గా ఫోన్పే ద్వారా యూపీఐ నుంచి కట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. అలాగే చాలామంది కాలేజీలో మేము అప్లికేషన్ ఇచ్చేసాం కదా సార్, మాకు ఎవరు ఫోన్ చేయట్లేదు అంటున్నారని. సో ఫోన్ అయితే ఎవరు చేయరండి. ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా కాలేజీకి వచ్చి చేసుకోండి. ఎందుకంటే స్టూడెంట్ లాగిన్ ఇవ్వడం వల్ల ఆ ఓటీపీ అన్నది మీ ఫోన్కి వెళ్తుంది. సో మీరు ఎక్కడో ఉంటే ఇక్కడ అవ్వదు కదండి. సో ఎవరైతే ఇచ్చారో అందరూ కూడా వచ్చి కాలేజీకి వచ్చి చేయించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.